డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారు చేస్తూ జీవో 9 విడుదల చేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రంలో రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొనున్నారు. అనంతరం రేపు సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదల కానుంది. ఈ కీలక నిర్ణయం తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి మార్గం సంగమం అవుతుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే ఇస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఫాతిమా, తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 9 విడుదల చేసినటువంటి తెలంగాణ సర్కారు స్థానిక సంస్థ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. దీనికి సంబంధించి సిఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సహా ఈసీ సమావేశం కానుంది. దీనికి పూర్తి సమాచారం సంబంధించి రేపు సాయంత్రానికి షెడ్యూల్ వచ్చే ఖరారు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇకపోతే గత కొంతకాలంగా తెలంగాణలోని స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి విషయాలను పెద్ద ఎత్తున తెరబడనుంది. పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి సన్నద్ధం చేస్తూ అధికారికంగానే రేపు సాయంత్రం లోపల విడుదల కానుంది. ఫాతిమా, దీనికి సంబంధించి ఇప్పటికే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయాలకు కానీ సంబంధించినటువంటి అనేక ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అనేక పోస్టులకు అన్ని ఓట్ల లిస్టులు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికి సంబంధించి కసరత్తు కూడా కంప్లీట్ చేస్తూ అధికారికంగా ప్రకటన కొరకు అయితే వేచి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది తెలంగాణలోని ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలకు ఒక్కసారిగా బీసీ రిజర్వేషన్ 42 ఖరారు చేస్తూ వచ్చినటువంటి విషయాలన్నింటినీ పాటు జీవో 9 విడుదల చేసి తెలంగాణ సర్కారు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశానికి పూర్తి స్థాయి అంటే సిఎస్ తో పాటు పూర్తి భద్రత సంబంధించినటువంటి డీజీపీ, జిల్లా కలెక్టర్ తోటి, ఎస్పీలతో ఈసీ సమావేశం కానుంది. సమావేశం అనంతరం రేపు సాయంత్రం సంస్థ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో కొత్త డీజీపీగా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఇక అక్టోబర్ 1న ఆయన అధికారికంగా డీజీపీ బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలియజేశారు. శివధర్ రెడ్డి విస్తృత అనుభవంతో రాష్ట్ర పోలీస్ శాఖను ముందుకు నడిపి దిశగా కీలక పాత్ర పోషించనున్నారు. తెలంగాణలో కొత్త డీజీపీగా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఇక అక్టోబర్ 1న ఆయన అధికారికంగా డీజీపీ బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలియజేశారు. శివధర్ రెడ్డి విస్తృత అనుభవంతో రాష్ట్ర పోలీస్ శాఖను ముందుకు నడిపే దిశగా కీలక పాత్ర పోషించనున్నారు.
డీజీపీగా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఇక అక్టోబర్ 1న ఆయన అధికారికంగా డీజీపీ బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక శివధర్ రెడ్డి విస్తృత అనుభవంతో రాష్ట్ర పోలీస్ శాఖను ముందుకు నడిపే దిశగా కీలక పాత్ర పోషించనున్నారు. దసరా పండుగ సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇక పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు వెళ్తున్న ప్రయాణికులలో రహదారి కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణ సమయం పెరిగిపోతుంది. ఇక చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల వంటి ప్రాంతాల్లోని మా అధికారిక రద్దీ కనిపిస్తుంది అంటూ సొంత కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో ప్రజలు భారీగా బయలుదేరడమే ఈ రద్దీకి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మరోవైపు నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక పండుగ కోసం ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో బస్ స్టాండ్లన్నీ జనంతో నిండిపోయాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారు, బస్సులో ప్రయాణించే వారిలో హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాల్లోనూ పండుగ సందడితో పాటు ట్రాఫిక్ రద్దీ నెలకొంది.